ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేనేం తప్పు చేశాను? ఎవరి విషయంలో పాపం చేశాను? నా అనుకున్న వాళ్ళందరికీ మంచి చేశాను. వాళ్ళు అడగకపోయినా సాయం చేశాను. అయినా ఎందుకు నాకీ కష్టాలు? భార్యగా, కోడలిగా నాకెలాగో జీవితం లేకుండా చేశావు. కనీసం అమ్మగా బ్రతికే అవకాశం కూడా నాకు ఇవ్వవా? రేషేసేసి నా పిల్లలే అని నా అంతరాత్మ చెప్తుంది. అయినా వాళ్ళు నా పిల్లలే అన్న ఒక్క ఆధారం కూడా నువ్వు నాకు అందించడం లేదు. ఎందుకు నాకు ఎన్ని పరీక్షలు పెడుతున్నావు? అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి నువ్వు వస్తావంటారు. నిజంగా నా వైపు ధర్మం ఉందని నీకు అనిపిస్తే రా, ఈ అమ్మకి న్యాయం చెయ్యి. ఈ అమ్మ బాధను అర్థం చేసుకో స్వామి. అమ్మకేమైంది? ఏం కాలేదమ్మా. మరి డాక్టర్ ఎందుకు చెక్ చేస్తున్నారు? తలకి దెబ్బ తగిలింది, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అమ్మకేం కాదుగా? ఏం కాదమ్మా, నువ్వు వరి అవ్వకు. డాక్టర్, మా కోడలికి ఎలా ఉంది? హెల్త్ కండిషన్ నార్మల్ గానే ఉందండి. తలకి గాయమైంది కదా, ప్రాబ్లం ఏం లేదుగా? నో ప్రాబ్లం. పెద్ద దెబ్బేం కాదు. ట్రీట్మెంట్ చేసి కట్టాను. కాకపోతే కొంచెం ఫీవర్ ఉంది. మందులు టైం టు టైం వాడాలి. రికవర్ అయ్యే వరకు పేషెంట్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తాను. అమ్మా, అసలు ఎందుకు సంధ్య మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంది? తను అడిగిన డబ్బు నగలు అందాయి కదా, అందుకే ఎవ్వరికి చెప్పకుండా పారిపోవాలనుకుంది. సంధ్య అవసరం మనకి చాలా ఉందమ్మా. డబ్బు నగలు ఇచ్చో లేక బెదిరించో భయపెట్టో సంధ్యని పిల్లలకి అమ్మగా ఉండమంటే ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? సంధ్య విషయంలో నీ వైఖరి మార్చుకోవాలమ్మా. మనుషుల్ని మనతో ఉండేలా చేసేది కేవలం ప్రేమాభిమానాలే. అవి పంచితేనే ఎదుటి వాళ్ళు మన మీద అభిమానం పెంచుకుంటారు. భవతి భిక్షాందేహి. మీకు భిక్ష వేయడానికి
నా దగ్గర ఏమీ లేదు స్వామి. భవతి భిక్షాన్ దేహి. నా దగ్గర ఉన్నవన్నీ ఆ దేవుడు లాగేసుకున్నాడు. నన్ను వట్టి చేతులతో మిగిల్చాడు. ఆ దేవుడు నీ దగ్గర అన్నీ లాక్కుంటున్నాడని నువ్వనుకుంటున్నావు. అదే నిజం స్వామి. లేదు, నీ దగ్గర నీకంటూ విలువైంది ఒకటి మిగిలే ఉంది. ఇంకా నా దగ్గర విలువైన ఉన్నాయా? పరీక్షగా చూడు తల్లి, ఆ విలువైనది నీకు కనబడుతుంది. ఆ దైవానికి సమర్పిస్తున్నట్టు అనుకొని అది నాకు భిక్షగా వెయ్యండి. ఏంటి సార్ వారు శోభనం ముహూర్తం దాకా కూడా ఆగేటట్టు లేరు? ఇంత అందాన్ని కళ్ళ ముందు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోలేను. ప్రతి క్షణం మన సొంతం కావాలి. మన ఫస్ట్ నైట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అందుకే నీకోసం గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? ఏంటది? రింగ్. నేనెప్పుడు ఓ జ్ఞాపకంగా నీతోనే ఉండిపోవాలంటే ఈ రింగ్ ఎప్పుడు నీ వేలుకుండాలి. భర్తగా యష్ నాతో లేనప్పుడు తన జ్ఞాపకం మాత్రం నా దగ్గర ఎందుకు? మా మధ్య భార్యాభర్తల బంధమే లేనప్పుడు ఈ బంధం అవసరమా? ఒకప్పుడు దీనికి విలువ ఉండేది. ఇప్పుడు ఈ ఉంగరానికి ఏ విలువ లేదు. తీసుకోండి స్వామి. నువ్వు ఏదైతే ఆ దేవుడికి సమర్పించుకున్నావో అదే నీకు ఆ దేవుడు మళ్ళీ ఇవ్వబోతున్నాడు. నువ్వు కోరుకున్న మంచి రోజులు నీకు రాబోతున్నాయి. నువ్వు చేరాలనుకున్న గమ్యం త్వరలోనే చేరుకుంటావు. నీ బాధలకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైంది. ఈ తాయెత్తును నీ చేతికి కట్టుకో. దుష్టపీడల నుంచి ఇది నిన్ను రక్షిస్తుంది. పిల్లలు నాకు దక్కేలా చేయి. అదే నువ్వు నాకు చేసే మంచి. అమ్మకేం కాకుండా చూడు. మా అమ్మ చాలా మంచిది, నన్ను బాగా చూసుకుంటుంది. అలాగే మా అమ్మ మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా చూడవా? ఎందుకంటే అమ్మ లేకుండా నేను ఉండలేను. శశి, లేచావా అమ్మా? దేవుడు నా మాట విన్నారు, అందుకే నీకేం కాకుండా చూశారు. దేవుడు బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదంట.
చేసి ఏమైండది నాకు? ఏం కాలేదు, ధైర్యంగా ఉండు. శశి, అమ్మ కళ్ళు తెరిచిందని వెళ్ళి నాన్నమ్మకి చెప్పు. అలాగే డాడీ. సంధ్య, నువ్వెందుకు ఇంట్లో నుంచి పారిపోవాలని చూసావో నాకు తెలియదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు మా ఇంట్లో ఉన్నంతకాలం నీకేం కావాలన్నా నన్ను అడుగు. ఇంక నుంచి నీ బాధ్యత నాది. అను, ఎందుకే అలా ఉన్నావు? ఇవాళ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఉన్నాయి. పేరెంట్స్ కూడా రావాలని మా టీచర్ చెప్పారు. దానికెందుకే అంత డల్ అయిపోయావు? నాన్నని తీసుకెళ్ళు. డాడీ వస్తారా తయారు? ఎందుకు రాడు? నేను చెప్తాగా. అమ్మా, బిందు ఎక్కడా? గుడికెళ్ళిందిరా, ఇంకా రాలేదు. ఏ? ఓ ఫైల్ కావాలి, అది ఎక్కడుందో బిందుకే తెలుసు. వస్తుందిగా, ఇస్తుంది లేరా? అది సరే గాని ఈరోజు అనుకి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఏదో ఉన్నాయంట. పేరెంట్స్ కూడా ఉండాలంట. అనుని తీసుకొని నువ్వు వెళ్ళు. నేనా? కుదరదమ్మా, నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వాలి. నాకు తెలుసు డాడీ రారు. ప్రసాదం తీసుకోండి. ఏంటి బిందు, ఈరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నావు? ఆ, అది ఆ, ఆ, ఏం లేదండి. గుళ్ళో దేవుడి దర్శనం బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత నా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ముందు ముందు నాకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకం కలిగింది. మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుందమ్మా. అను, ఇదిగో. ఎందుకు అలిగావమ్మా? అవునమ్మా, అంతా వాడి వల్లే. ఏమైంది? అనుకి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఉన్నాయంట, నేను రావాలంట. నీకు తెలుసు కదా బిందు, ఆఫీసులో ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉందో. అవును. అను, నేను రానా నీతో? పేరెంట్స్ రావాలి. నువ్వు నా అమ్మవి కాదు కదా, ఎలా వస్తావు? పేరెంట్స్ అంటే అమ్మా నాన్నే కాదు, అయిన వాళ్ళు కూడా రావచ్చు. నువ్వు బిందుతో వెళ్ళు. బిందు, న్యూ వెంచర్ ఫైల్ ఎక్కడా? మీ రూమ్లోని షెల్ఫ్లో పెట్టాను. ఓ ఓకే. అను, మనం వెళ్దామా? ఓ ఎస్. ఇదిగో ప్రసాదం తిను. సంధ్య, నీ తల కట్టుండాలి కదా. చిన్న దెబ్బే కదబ్బి, తీసేసి ఉండాలే. ఓ అలాగా. ఏందబ్బి, నాతో ఏమైనా చెప్పాలనా? అవును, మీ ఆడవాళ్ళు తాళికి బొట్టుకి ఎంత వాల్యూ ఇస్తారో తెలియక ఒకసారి తప్పు చేశాను. ఆ రోజు నీకు బొట్టు పెట్టి అదే తప్పు మళ్ళీ చేశాను. నీకు మాటిస్తున్నాను, నా నుంచి నీ మనసు బాధపడే పని ఏది జరగదు. ఇక ముందు నా కారణంగా నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు, సరి చేసుకుంటాను. నువ్వు మా ఇంట్లో ఉన్నంత వరకు నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. దయచేసి ఇంకోసారి వెళ్ళిపోవాలని చూడకు ప్లీజ్. మీ చేతి గాయం ఇప్పుడు ఎలా ఉండదబ్బి? పర్లేదు, తగ్గిపోతుంది. డాడీ, అమ్మ ఇంకా రాలేదేంటి? శశి, మీ అమ్మకి దెబ్బ తగిలింది కదా, ఈ రోజుకి నేను మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఈరోజు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఉన్నాయి డాడీ. అమ్మ వస్తే బాగుంటుంది. కరెక్టే శశి,
కానీ మీ అమ్మకి హెల్త్ బాగోలేదు కదా, రెస్ట్ కావాలి. కావాలంటే మీతో పాటు మీ డాడీ ఉంటారులే. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అయ్యే వరకు పిల్లలతో నువ్వు ఉండు. సరే నాన్న, పదండ్రా. నేను వస్తాను. డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు కదా. నేను రావాలని శశి కోరుకుంటా ఉండదు. పిల్లకాయల కోరిక తీర్చడం తల్లిగా నా బాధ్యత కదా. ఏం పర్లే అబ్బే, చిన్న దెబ్బే కదా. పదండి, పదమ్మా. సంధ్య మారిందా లేక నటిస్తుందా? రే రిషి, ఎందుకురా డల్గా ఉన్నావు? ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్స్కి అమ్మ కూడా వస్తే బాగుంటుంది కదా అని. అదేంట్రా అలా అంటావు? మీ అమ్మని కారులోనే పెట్టుకొని అమ్మ వస్తే బాగుంటుందని ఫీల్ అవడం ఏంటి? అంటే నేను చెప్పింది ఈ ఫ్రెండ్ గురించి కాదు, బిందు అమ్మ గురించి. రే రిషి, నువ్వు మరీ టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు. ఆ బిందు అసలు మనకి ఏ సంబంధం లేని మనిషిరా. సంధ్యే మీ అమ్మ. ఆయన శేషం చూసి నేర్చుకో. అమ్మతో ఎంత హ్యాపీగా ఉందో చూడు. నేను ఉండలేకపోతున్నాను. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నాకెందుకో బిందు అమ్మని చూస్తేనే అమ్మలాగా అనిపిస్తుంది. ఈమెనే నా అమ్మ అని మీరు చెప్తున్నారు, నాకు అర్థమవుతుంది. ఏమని అమ్మ అని పిలవాలని, తనతో సంతోషంగా ఉండాలని నాకెప్పుడూ అనిపించడం లేదు. ఎందుకు అనిపించట్లేదురా? ఆ బిందు నీకేమన్నా మందు పెట్టిందా లేకపోతే తాయితే ఏమన్నా కట్టిందా? బిందు అమ్మ నేనంటే ప్రేమ చూపిస్తుంది. ఆ ప్రేమ అంటే నాకు ఇష్టం. స్టాప్ ఇట్. ఇంకోసారి తన అమ్మ అన్నావు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆగబ్బి, చిన్న పిల్లకాయ. అబ్బినెందుకు కోపడుతూ ఉండవో? ఎన్నేళ్ళు నాకు దూరంగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఫ్రెండ్గా నాకు దగ్గర అయ్యాడు. రేపు అమ్మగా చూస్తాడు. ఆ నమ్మకం నాకుందబ్బి, వదిలే. అమ్మా, డియర్ పేరెంట్స్, ఈ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ మీ పిల్లలకి మాత్రమే, కానీ చిల్డ్రన్ స్పీచ్ కాంపిటీషన్కి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే మీ పిల్లలు ఈ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తారు. దాని ద్వారా తల్లిదండ్రులకి తమ పిల్లలు ఏం కోరుకుంటున్నారో, వాళ్ల పసి మనసులో ఏముందో, మీతో మీ పిల్లలు హ్యాపీగా ఉన్నారా లేదా అని ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. పిల్లలకి హౌ హ్యాపీ యువర్ ఫ్యామిలీ అనే పబ్లిక్ స్పీచ్ కాంపిటీషన్ పెట్టాం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న కంటెస్టెంట్ లక్ష్మీ ప్రసన్న. రే రిషి, అటు చూడు. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను ఎల్కేజీ చదువుతున్నాను. నాకు మా మమ్మీ డాడీ కూడా ఇష్టమే, ఎందుకంటే మా డాడీ నాకు కావాల్సినన్ని తెస్తాడు. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న కంటెస్టెంట్ అను. అను, స్పీచ్ అదిరిపోవాలి, ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఎస్, వెళ్ళు. ఫ్యామిలీ అంటే మమ్మీ డాడీ ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు. రిషి, చెప్తుంది నీకేరా, అటు చూడు. నాకు డాడీ ఉన్నాడు చాలు, అమ్మ అవసరం లేదు. అసలు అమ్మంటేనే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే
మా అమ్మ మంచిది కాదనిపిస్తుంది. నాకు నాన్న ప్రేమ చాలు. నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ రిషి. రిషి మంచిగా చెప్పబ్బే. భయపడకు రిషి. ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న, తాతయ్య నానమ్మ, చెల్లి తమ్ముడు, అక్క అన్న ఇలా అందరూ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. నాకు నాన్న అంటే చాలా ఇష్టం, కానీ నాన్న నన్ను కొడతారు. మా అమ్మ నాకు ఎప్పుడూ అమ్మలా అనిపించడం లేదు. నాకు అమ్మలా కనిపించే ఆవిడ్ని మా వాళ్ళు అమ్మ కాదు అంటున్నారు. అమ్మ గురించి నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను. రే, ఎందుకురా నన్ను మెంటల్గా టార్చర్ చేస్తున్నావు? ఇదిగో అబ్బి, రిషిని మన మాకు. సంధ్య, నువ్వు మధ్యలో మాట్లాడుకో. అమ్మ విషయంలో శశికి లేని ప్రాబ్లం నీకేంట్రా? మీ అమ్మ నీకు అమ్మేనని ప్రూవ్ చేసుకోవాలా? చెప్పు, అసలు ఏం చేస్తే మీ అమ్మని నమ్ముతావురా? ఈమె మా అమ్మ కాదనిపిస్తుంది నాకు. బిందు అమ్మే మా అమ్మని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అది నా తప్ప? మళ్ళీ అమ్మ అంటూ బిందు పేరెత్తావో చంప పగిలిపోతే. ఆగండి. అసలు మీరు మనిషేనా? చిన్న పిల్లాన్ని పట్టుకుని కోపంతో కొట్టేస్తారా? రిషి ఏం తప్పు చేశాడని కొట్టారు? తన మనసులో ఏమనిపించిందో అదే బయటికి చెప్పాడు. అది తప్ప? మాట్లాడకు నువ్వు, నిన్ను కూడా కొడతా. ఏ అధికారంతో నన్ను కొట్టడానికి చెయ్యెత్తావు? నీకేం హక్కుందని? నువ్వు నాకు ఏం అవుతావని ఛేదించు. నిన్నడిగితే ఏమీ అనుకోవుగా? అనుకోను, చెప్పండి. మా వాస్తవుని పెళ్లి చేసుకొని అనూకి అమ్మలేని లోటు తీర్చగలవా బిందు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.